దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం భక్తితో స్వీకరించే తీర్థం కేవలం నీళ్లు కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మ పాదాల నుండి ఉద్భవించిన శక్తి ప్రసాదం. కానీ మనలో చాలామంది తీర్థం తీసుకునే విషయంలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం తీర్థాన్ని ఎప్పుడూ గోకర్ణ ముద్రలో స్వీకరించాలి. అంటే మీ కుడి చేతి చూపుడు వేలును బొటన వేలు మొదల్లో ఉంచి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచాలి. ఇలా తీర్థం తీసుకునేటప్పుడు అస్సలు శబ్దం చేయకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తీర్థం తాగిన వెంటనే తడి చేతిని తలపై రాసుకోకూడదు. అలా చేస్తే ఆ పుణ్యఫలం హరించుకుపోతుందని పెద్దలు చెబుతారు. దానికి బదులుగా ఆ చేతులను కళ్ళకు అద్దుకోవాలి. సాధారణంగా ఇంట్లో 3 సార్లు, గుడిలో ఒకసారి తీర్థం తీసుకోవడం ఉత్తమం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అనే మంత్రాన్ని స్మరిస్తూ తీర్థం స్వీకరిస్తే శరీరంలోని 72,000 నాడులు శుద్ధి అయ్యి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ చిన్న నియమాలను పాటిస్తేనే ఆ దైవ అనుగ్రహం మనకు సంపూర్ణంగా అందుతుంది.